నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని 4వ వార్డులో ఆదివారం మున్సిపల్ చైర్మన్ తూమల్ల దత్తాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వార్డులోని పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా రూపొందిస్తామని తెలిపారు. वो भी बताए और मार्केट के पास किनारे बताए। पुराना कांग्रेस ऑफिस के पीछे दो नालियां खाड़ो बोले फोन लगाओ, फोन ने लगा दिया। अब इसे ज्यादा आदमियों को लगा दिए। कुछ रहे तो फोन लगाओ, बंदे को आओ। అరే చిన్నప్పటి నుంచి దోస్తే నాకు బాబు ఫోన్ చేస్తే ఉరికేస్తుండే చేద్దామని లేకుంటే ఏదైతే తాగుడు పెద్దలు అన్నీగా చెక్ అవసరం లేదు కదా అన్నీ ఎంతమంది మళ్ళీ స్కూల్ सब खाली हो गए, कुछ भी नहीं है। अब तरक्की करना है। अब प्याज से नल टैक्स भरे तो अच्छा रहते, फिर भी काम करने के लिए देख रहे। गलियों में फंस नाले हो, रोड़ा, नल का प्रॉब्लम निकाल दिए तो बाकी का काम हो जाता। चल रहा रमजान का पूरा रहने में पूरा साफ सफाई करने के पहले आपके वार्डों में करने के बाद हमारे तरफ आने लगा। పట్టణ ప్రజలందరికీ నమస్కారం, శుభోదయం. ఏదైతే మాకు బైన్సా పట్టణ ప్రజలు మొన్న జరిగిన ఎలక్షన్లలో మున్సిపాలిటీలో మాకు అందరూ ఓటేసి రాజరికాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము మా సభ్యులు మేము అందరు కలిపి ప్రతిరోజు ఒక్కొక్క వార్డు విజిట్ చేసి అక్కడున్న సమస్యలు ఏమో తెలుసుకొని నోటౌట్ చేసి దాన్ని పూర్తిగా నెరవేరేగా పూర్తిగా దాని సమస్యలను తీర్చేలా దిశలో పయనిస్తున్నాం. అదే దాంట్లో భాగంగానే ఈరోజు వార్డ్ నంబర్ 4 అమూల్ గారి ఆధ్వర్యంలో మేము వార్డ్ నంబర్ 4లో గల్లీ పూరా మొత్తం తిరగడం జరిగింది. వారి ఉన్న ముఖ్య సమస్యలు రోడ్లు, మెయిన్ రోడ్లో నిర్మల్ రోడ్లో మెయిన్గా ఒక పెద్ద డ్రైనేజ్ ఉంది, అది రోడ్డు ప్రక్కనే ప్రవహించడం జరిగింది. ఇంకా లైట్లు ఉన్నాయి కూడా చూసేసి లైట్లను కూడా ఈ సమస్యలను అతి తొందరలోనే తీరుస్తామని, మరియు ఒక పార్క్ ఉంది ఇక్కడ, అది దాంట్లో అసాంఘిక కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అక్కడ లైట్ వ్యవస్థ కూడా లేదు. ఇప్పుడే ఏఈ గారికి మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా లైట్ వ్యవస్థ ఏర్పాటు చేసి దాన్ని పార్కు చేసి పిల్లలు ఆడుకునే సదుపాయాలు కూడా ఇంతకుముందు ఉన్న చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ గారు కానీ అవి పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ అక్కడ పడేయడం జరిగింది. అది కూడా మొన్న మేము వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. దాన్ని రిపేర్ చేసి దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి పెడతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. రానున్న కాలంలో బైన్సాను ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దామని మీ అందరికీ కోరుకుంటూ, ప్రజలందరూ మాకు పట్టం కట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు బైన్సా ప్రజలు అర్థం చేసుకొని ఒక 15 రోజుల్లో మొత్తం బైన్సా అంతా కచరాను తీసేసి నాలీలను కానీ మరియు శానిటైజర్ కానీ లైట్లు కానీ అన్నీ చేపిస్తాను. ఇవి సామాన్య ప్రజలకు అందే వ్యవస్థ. ఏదైతే లైట్లు, మోరీలు,
రోడ్లు ఇవి తొందరలోనే పూర్తి చేసి బైన్సాను ఒక స్వచ్ఛమైన ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరియు 6 నంబర్ కౌన్సిలర్ అయిన మహేష్ గారు, మరి అదే 7 నంబర్ కౌన్సిలర్ రాహుల్ గారు, అదే రాములు గారు, మరి గల్లీ పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే వ్యవస్థ రేపు కూడా ఉంటుంది.